హాయ్ అండి. త్వరలో సంక్రాంతి రాబోతుంది కదా, దానికోసమని మిఠాయి చేయబోతున్నాను. ఆంధ్రాలో ఎక్కువగా వండుకుంటారు మిఠాయి. అది చూపించబోతున్నాను. దానికి ఏమేం కావాలో చూపిస్తానండి. అందరి దగ్గర ఈ కప్పులు ఉండవు కదా, అందుకని కప్పులు చూపించట్లేదు. గ్లాస్ తో చూపిస్తున్నాను. గ్లాస్ అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. శనగపిండిది ఒక గ్లాసు శనగపిండి, హాఫ్ గ్లాసు బియ్యపిండి, హాఫ్ గ్లాస్ బియ్యపిండి, బూందీ మిఠాయి. బూందీ ఇలా తయారు చేసుకోవాలి. పిండి కలుపుకొని కొంచెం ఒక చిటికెడు ఉప్పు, ఎక్కువ కాదు, కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అందరు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఎంతో సేపు పట్టదు. ఇలా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం నీళ్లు పలసగా అయిపోతే బూందీ బెజ్జాలు పడిపోతుంది. అయితే కలుపుకోవచ్చు. పిండి ఉందనుకోండి, వేసుకొని కలుపుకోండి. పలసగా ఉంటే బెజ్జాలు బెజ్జాలుగా వస్తాయి. అలా బెజ్జాలు బెజ్జాలుగా రాకోకుండా శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఉంటే ఏదో ఒకటి వేసుకోవచ్చు. పలసనైతే భయం ఏం అక్కర్లేదు. దగ్గరే ఉంటాయి కాబట్టి, కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు. ఇలా మెత్తగా కలుపుకోవాలి. మరి పలసగా కలుపుకోకూడదు. బూందీ బెజ్జాలు పడిపోతుంది. ఒకవేళ పలసగా ఉందనిపిస్తే మీ దగ్గర శనగపిండి ఉన్నా వేసుకోండి, బియ్యపిండి ఉన్నా వేసుకోండి. పలసగా మాత్రం వేయకూడదు. గరిట్లో వేసిన వెంటనే వాటంతటికి అది కిందకి వెళ్ళిపోకూడదు. కొంచెం మనం చేత్తో అలా అలా కదుపుకుంటూ ఉన్నప్పుడు కొంచెం జారాలి. మిఠాయి అంటే అలానే ఉండాలి, లడ్డూలకి లాగా ఉండకూడదు. స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పోసుకున్నాను. మీకు చూపించలేదు, కాగుతుందని స్టవ్ మీద పెట్టుకున్నాను లేట్ అవ్వకోకుండా. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగిందో లేదో ఇలా చూసుకోవాలి. కాగింది. ఇంకొకటి వీటిని ఎత్తిపోద్దాం. నూనె కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి. పిండి ఇలా ఉండాలి. మరీ మెత్తగా పొయ్యిగానే కింద పడిపోకూడదు. బాండీలో మిఠాయికి ఇలానే ఉండాలి.
బాల్స్ లాగా రాకూడదు, ఇలా రావాలి మిఠాయికి. ఇలా ఉండాలి. మరి ఎర్రగా కాలనివ్వకండి, ఎర్రగా కాలితే కలర్ మారిపోతుంది. బియ్యం పిండి ఒకటికి ఒకటి కూడా వేసుకోవచ్చు, బాగుంటది. కానీ నేను ఎక్కువ వేయట్లేదు. ఇదివరకు అయితే ఒకటికి ఒకటి వేసేవాళ్ళు. ఈ మధ్య అంత ఇష్టంగా ఎవరు తింటలేదు కదా, తక్కువగా తింటున్నారు, మెత్తకున్న వాటిని ఇష్టపడుతున్నారు. బూందీకి ఇలా పడాలి, ఇలా అనగానే కిందకి జారిపోకూడదు. ఇలా కలుపుకుంటే ఇలా వస్తుంది, లేకపోతే తప్పలు తప్పలుగా అయిపోతుంది. అందుకని మరీ మెత్తగా కలుపుకోకూడదు. మనం దాంట్లో పోసుకున్నప్పుడు జాలీలో జారకూడదు, మనం గరిటతో అలా అన్నప్పుడే జారాలి, అప్పుడే బాగుంటది. ముందుగానే మనం వేయగానే అలా జారిపోయింది అనుకోండి, అది బెజ్జలు బెజ్జలుగా వచ్చేస్తుంది. బూందీ ఇలా రావాలి. ఇలా కలుపుకుంటే అసలు తప్పలు రావు, మెత్తగా కలుపుకుంటే తప్పలు వస్తాయి. నేను చెప్పిన కొలతలతో కలుపుకోండి. కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కూడా, ఏమీ కాదు, బాగుంటది.
బూందీ ఇలా వేసుకోండి, అయిపోతుంది ఇక లాస్ట్. మనం గరిట్లో వేసినప్పుడే పడిపోకూడదు. వేడొస్తా ఉంటే ఊదుకొని ఆవిరి ఇలా వేసుకోవాలి. మిఠాయికి బాల్స్ లాగా రాకూడదు. బాల్స్ లాగా వచ్చాయి లడ్డూలకి. మనం తింటాం కదా బూందీ కారపూస లాగా, అలా చేసుకుంటానికి చేసుకోవాలి. అలాగా మిఠాయికి అయితే ఇలానే చేసుకోవాలి. ఇలా ఉండాలి, ఇలా రావాలి. గుండ్రగా ఉండకూడదు. గుండ్రగా ఉండేవి మనం లడ్డూలు చేసుకునే వాటికి, బూందీ కారపూస చేసుకుంటాం కదా, అలాంటి వాటికి అలా ఉండాలి. మిఠాయికి అయితే ఇలానే ఉండాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. మేమైతే ఇలానే చేసుకుంటాము. మీ ఇష్టం, మీరు బాల్స్ గా కావాలన్నా అలా చేసుకోండి, లేదంటే ఇలానే చేసుకోండి. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఇలా ఉండాలి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. లడ్డూలకి మిఠాయికి తేడా లేకుండా ఉండకూడదు కదా. మిఠాయి లానే ఉండాలి, లడ్డూలాగానే ఉండాలి. మేమైతే ఇలానే చేసుకుంటాము. మీ ఇష్టం అది. ఆంధ్ర స్పెషల్ మిఠాయి. సంక్రాంతికి అందరూ మిఠాయి చేసుకుంటారు. ఎక్కడ చూసినా మిఠాయి చెరుకులే ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటది. ఒక గ్లాస్ అయితే ఎంతో సేపు పట్టదు. మనం బూందీ వేసేటప్పుడు ఇలా గట్టిలో వేసినప్పుడు అదంతటికదే జారిపోకూడదు. ఇలా మనం చేస్తున్నప్పుడు వచ్చేలా ఉండాలి. పిండి అలా కలుపుకోవాలి. అందుకని మళ్ళీ చూపిస్తున్నా. ఫస్ట్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. మనం ఇలా అన్నప్పుడే జారాలి, అప్పుడే బూందీకి అలా బాగుంటుంది. లేదా డ్రాపులుగా పడితే బాల్స్ గా వస్తాయి. అది మీ ఇష్టం. ఆవిరి చేతికి తగలకుండా ఇలా ఊదుకోండి. ఒకటిన్నర గ్లాసు పిండి వేసాము. గ్లాసు శనగపిండి, హాఫ్ గ్లాసు బియ్య పిండి, గ్లాసుతో 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. రెండు గ్లాసులు బెల్లం సరిపోతుంది. పావు గ్లాసు నీళ్లు పోసుకోవాలి, బెల్లం కరగాలి కాబట్టి.
ఇసుక చెత్త నలకలు ఉంటాయి కాబట్టి వడపోసుకుంటున్నాను. వడపోసుకోవాలి. కొన్ని కొన్ని బెల్లల్లో ఉండవు కానీ కొన్ని కొన్ని బెల్లల్లో ఉంటాయి. కొంచెం ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకోవాలి. పాకం మనం ఇలా ప్లేట్లో వేసుకొని తీసుకున్నప్పుడు ప్లేట్లో వేసి కొడితే సౌండ్ రావాలి. అట్లా రాయిలాగా సౌండ్ రావాలి. నెయ్యి వేసుకోండి. కొంచెం యాలకుల పౌడరు, ఇప్పుడు బూందీ పోసుకోవాలి. బూందీ పోసుకొని చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం స్పీడ్ గా చేసుకోవాలి, లేట్ అయితే గడ్డగట్టేస్తుంది. పాకం ఇలా పట్టుకొని ప్లేట్లో పోసుకోవాలి. మిఠాయి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేయకూడదు, పీసులు పీసులుగా అచ్చులు అచ్చులుగానే ఉండాలి. బిల్లలు బిల్లలుగా కట్ చేయకూడదు.
మిఠాయి నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. పిండి జోరుగా లూజుగా కలపకూడదు, సరిగ్గా రాదు. తీపి తినే వాళ్ళు అయితే ఇంకో గ్లాస్ వేసుకోండి. నేను తీపి తక్కువ తింటామని నేను తక్కువ వేసాను. మీరు ఇంకో గ్లాస్ వేసుకోండి, తీపి తినే వాళ్ళకి బాగుంటుంది. నేను తినకూడదు కాబట్టి తక్కువ వేసాను. ఉంటానండి, బాయ్ అండి.